తేషాం తేషాం తయో ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. చెప్పండి అమ్మా. వీడియో పెట్టలేదు ఆచార్య. పెట్టాను, రాత్రి దినంలో సమయం దొరకలేదు. యూట్యూబ్ లో కూడా రాలేదు ఆచార్య, చూసాను. రాత్రి పెట్టాను, సాయంత్రం ఉండే. బృహదారణ్యకోపనిషత్తు నేను వెళ్తున్నాం, వెళ్ళే గంట ముందు పుష్పమ్మ గారు అడుగుతున్న దాన్ని బట్టి ప్రశ్నించడం అని అంటే, సాయంకాలీన 3వ ఆహుతి అంటే ఎంతవరకు అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదు? మ్యూట్లో ఉన్నారు వరలక్ష్మి గారు. ఆచార్జీ, సాయంత్రం తోటి ముగించుకుని పనులన్నీ అందరిని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపి 9ంటికి గర్భాధానం చేయించమన్నారు. అలాగే 12 దాటితే మళ్ళీని 1వ జామ వస్తుంది, 2వ జామ వస్తుంది. అంటే 12 దాటాక నిశ్శబ్దము అనేసి చెప్పారు ఆచార్జీ. ఆ నిశ్శబ్దం ఆగితే ఇక్కడ అగ్ని జ్యోతి మౌనంగా ఇవ్వటము. అలాగే పరమేశ్వర సృష్టి తయారు చేసినప్పుడు రాత్రి వేళ తయారు చేశాడు కాబట్టి అక్కడ మౌనం అని చెప్పారు ఆచార్జీ. దీనికి మీరు మాట్లాడే మాటకు ప్రమాణం ఏంటి? చెప్పారని చెప్పుడు మాటల మీద, ఓం ప్రకాష్ చెప్పిన చెప్పుడు మాటల మీదనే నిలబడ్డారు కానీ మీకు ప్రమాణం ఎక్కడ దొరికింది? అది మీరు ఎవరైనా చూపించాలి కదా. యజ్ఞంలో ఎక్కడ మౌనం అనేది నాకు అర్థం అవుతలేదు ఆచార్య. మీరు ఇంకా యజ్ఞం ప్రారంభించలేదు కదా, అందుకని మీకు అర్థమైతలేదు. ప్రారంభించి చేస్తుంటే ఎక్కడ ఏది చేస్తున్నాం అనేది తెలుస్తుంటది కాబట్టి అప్పుడు అర్థమై. ఇంకా అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు, మీరు మాట్లాడిన తర్వాత ఆగండి, వేరే వారికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరైనా పూర్తిగా చెప్పండి. చెప్పండి వరలక్ష్మి అమ్మగారు, మీరు పూర్తిగా చెప్తే వేరే వాళ్ళకి అవకాశం. సృష్టి తయారవుతుంది కదా ఆచార్జీ, అందుకనే రాత్రిపూట మనం నిద్రపోతున్నాము. అందుకనే ఇక్కడ ప్రజాపతి పరమేశ్వరుడు తయారు చేశాడు కాబట్టి అక్కడ ప్రజాపతి స్వాహ అని ఇస్తున్నాము ఆచార్జీ. అది అర్థమైంది. ఈ వాయినాలు ఎలా తయారవుతున్నాయి దాని గురించి అర్థమైంది ఆచార్జీ. అమావాస్య, పౌర్ణమి, ఈ తిథి అర్థమైంది ఆచార్జీ. చెప్పని విషయం మీకు తొందరగా అర్థమైంది, చెప్పిన విషయం అర్థం కాలేదు. అమావాస్య పౌర్ణమి గురించి చెప్పలేదు, ప్రజాపతి గురించి చెప్పలేదు, అది మీకు అర్థమైంది. చెప్పిన విషయం అర్థం కాలేదు. అదే ఉండండి. ఇంకా వేరే వాళ్ళు, ప్రభాకర్ గారు చెప్పండి. ఓం సర్వేభ్య నమస్తే. సృష్టి ప్రళయమైన తర్వాత మళ్ళీ ఉత్పత్తిలో సూర్యచంద్రులు ఏవీ లేవు, అంతా రాత్రిమయం చీకటిమయంగా ఉంది. కాబట్టి అప్పుడు మళ్ళీ సృష్టి ఉత్పత్తి ప్రారంభంలో మౌనంగా ఆహుతి ఉంటుందని నేను తెలుసుకున్నాను. పుష్పమ్మ గారు. ఓం నమస్తే సర్వజ్ఞ నమో నమః. పరమాత్ముడే ఈ యజుర్వేదంలోని 3వ అధ్యాయం 9వ మంత్రం 10వ మంత్రంలో ఈ ఉదయం సాయంకాలీన ఆహుతులు ఇవ్వడం జరిగింది. మొదటగా సాయంకాలీన ఆహుతులతో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే సృష్టి మొదలైన తర్వాత మొదటగా సాయంత్రంతోనే అగ్నిహోత్రం ప్రారంభించారు. అందుకే అయితే ఈ మంత్రాలలో 4 ప్రాతకాలం హవన మంత్రములు, 3 మాత్రమే సాయంకాలీన ఆహ్వాన మంత్రములు. అయితే దీనిలో 3వ మంత్రం ఇవ్వలేదు. అలా ఎందుకు మౌనంగా ఉంది అని మహర్షి దయానందుల వారు ఆలోచించి సత్యార్థ ప్రకాశంలో 4వ సముల్లాసంలోని
వివాహ లక్షణాలు అనే ప్రకరణంలో చూపించారు. అయితే ఇక్కడ ఒక రోజుకు 24 గంటల్లో ఒక రోజుకు 8 జాములు, ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక జాము. అయితే మొదటి జాము అర్ధరాత్రి 12 గంటల నుండి 3 వరకు. అయితే ఇక్కడ సాయంత్రం వివాహం జరపాలని మహర్షి దయానంద వారు తెలిపారు. సాయంత్రం అనుకుంటే ఒకవేళ 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుండి 12 గంటల వరకు రెండవ జాము, 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాము. వివాహం తర్వాత 10 గంటల నుంచి 12 గంటల మధ్య వ్యవధిలో గర్భధారణ ప్రక్రియ జరగాలి అని రాశారు సత్యార్థ ప్రకాశంలో 4వ సముల్లాసంలో. అయితే ఈ అప్పుడు 12 గంటల నుంచి ఏకాంత సేవనంలో ఉంటేనా అప్పుడు ఈ మూడవ జాములోనే పిండ ఫలదీకరణం జీవి ఉత్పత్తి జరుగుతుంది. అందుకే సాయంకాలీన ఆహుతిలో 3వ మంత్రం మౌనంగా ఉంటుంది. ఇలా పరమేశ్వరుడి ఆదేశాను ప్రకారం మహర్షి దయానందుల వారు సత్యార్థ ప్రకాశం సంస్కార విధి పుస్తకంలో రాసిన విధంగా ప్రమాణయుక్తంగా ఉంది. నమస్తే. అమ్మగారు సంస్కార విధి చూడలేదు, వివాహ సంస్కారం చూడలేదు, ఎక్కడ చెప్పారో చూడలేదు. సత్యార్థ ప్రకాశం కొంతవరకు చూశారు, దాని గురించి చెప్పారు. అది సంస్కార విధి హిందీలో అది దొరకలేదా చదువు సరిగా? అది సరే, ఇంకోవరు సరే. ప్రభాకర్ గారు ప్రళయం విషయాన్ని ఎత్తారు. ప్రళయ విషయం సూచాయంగా చెప్పడం జరిగింది. ప్రళయ విషయం ఎత్తారు కాబట్టి ప్రళయం ఎక్కడ ఉన్నది అని అంటే సూర్యాస్తమయం నుంచి మధ్యరాత్రి వరకు ఇది ప్రళయం విచ్ఛిన్నం అవ్వడం, చైతన్యాన్ని సుషుప్తి వరకు తీసుకెళ్లడం. ఇక మధ్యరాత్రి మొదటి క్షణం నుంచి 12 తర్వాత మొదటి క్షణం నుంచి 3 గంటల వరకు ఇది మొదటి జాము. మనకు 24 గంటలది మధ్యరాత్రి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ ప్రారంభమయ్యే దశను పరమాత్ముడు చెప్పాలనుకున్నాడు. దానిని దయానంద సరస్వతి అర్థం చేసుకొని ఈ యొక్క ప్రకృతి పరమాత్మ యొక్క వీరిద్దరి కలయికలో జరిగినటువంటి ఈ సృష్టి వ్యవస్థను ఒక వివాహ వ్యవస్థగా చూపించడం జరిగింది. ఆ వివాహ వ్యవస్థలో ఇదంతా ఉంది. పుస్తకం చేతిలో ఉంటే సమాధానపరచడం జరుగుతుంది. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే పుస్తకం ఎవరి చేతిలో లేదు కాబట్టి విషయాన్ని లోతుగా పట్టుకోలేకపోతున్నారు. సరే, ఇప్పుడైతే కేవలం బుద్ధి లోపట ఈ యొక్క విషయాన్ని దింపడం జరిగింది. ఇది పూర్తిగా నా అవగాహనగా నాటుకుపోయేది ఎప్పుడు అని అంటే ప్రత్యక్షంగా పుస్తకాన్ని చూసినప్పుడు, లేదా ఈ విషయం గురించి ఈ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి సంస్కారాలు చేయడానికి వచ్చేవారు, పురోహిత ప్రశిక్షణ ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఈ విషయంలో అధ్యయనం చేస్తున్నారో వారిని పుస్తకం తీయండి. ఈ విషయం అక్కడ ఉందా? మీ దగ్గర లేకపోవచ్చు పుస్తకం, కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి విద్వాంసులను అడగాలి. అడిగితే కనీసం వాళ్ళైనా చూస్తారు కదా. ఇక వాళ్ళు స్వీకరించారా తర్వాత విషయం. రాశాడా లేదా అనేటువంటిది తెలియాలి కదా. ఉండండి వరలక్ష్మి గారు. పుష్పమ్మ గారు, ముమ్ముని గారు విద్వాంసుల సంపర్కంలో ఉంటున్నారు. అనేక సంస్కారాలకు వెళ్తున్నారు, అనేక మంది చెప్పినటువంటి ప్రశిక్షణలకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాలి. ఎవరి దృష్టికి తీసుకెళ్లకుండా పుస్తకంలో దయానంద సరస్వతి రాసిన పుస్తకాలలో ఎక్కడా చూడకుండా
కేవలం ఓం ప్రకాష్ చెప్పుడు మాటలతోనే మీరు భావించుకుంటే, ఎవరైనా అడిగితే ఏంటంటే ఆయన ఇలా చెప్తాడు, ఓం ప్రకాష్ ఇలా చెప్తాడు అంటే, మరి మీరు ఎక్కడైనా చూసారా అని వాళ్ళు అడిగితే ఎక్కడ చూడలేదన్నారు. అంటే ఇది ఏంటంటే ఓం ప్రకాష్ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు నిర్ధారించుకుంటారు, ఇతరులకు చెప్తారు. అలాంటప్పుడు ఇది ప్రామాణికం ఎలా అవుతుంది? వాళ్ళు కనీసం వేదంలోనైతే రాసిందండి. ఇప్పుడు పుష్పమ్మ గారు అయితే చెప్పారు, వేదంలోనైతే మరి ఈ రకంగా ఉంది. మరి దానికి దయానంద సరస్వతి సత్యాగ్రహంలో ప్రకాశంలో రాశాడు. మరి సంస్కార విద్య అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు అంటున్నారు. ఈ సంస్కార విద్య అని అంటున్నారు. వివాహ సంస్కారం, గర్భధాన సంస్కారంలో అక్కడ ఈ విషయం ఉందా అని అడగాలి. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? అర్థమవుతుంది. వేరే విద్వాంసుల దృష్టి కూడా ఆ వైపు తీసుకెళ్ళాలి. మన దగ్గరికి ఏదైనా కొత్త విషయం వచ్చిందంటే అది ఎంతవరకు సత్యం? మన దగ్గర పుస్తకం లేదు, సరే మనం చూడలేము, కానీ చూసేవారు, పుస్తకం ఉన్నవారు వారినైతే కనీసం ఆ వైపు దృష్టి మళ్లించి అక్కడి చూసుకోవచ్చు కదా. ఆ విద్వాంసులకు ఓం ప్రకాష్కి అయితే ఏ సంబంధం లేదు కదా. మీరు వారి సంపర్కంలో ఉన్నారు కదా, వారిని అడిగితే వారు చెప్తారు కదా. చూడండి, ఆ వివాహ సంస్కారంలో అది ఉందా లేదా, ఎక్కడ ఉన్నదో. అక్కడ వారికి దొరకలేదు అనుకోండి, మళ్ళీ ఓం ప్రకాష్కి అప్పుడే ఫోన్ చేసి, అప్పుడే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి, మీరు ఉన్నదన్నారు, ఎక్కడ ఉన్నది, ఇక్కడ లేదని అంటున్నారు, మరి ఇక్కడ లేదు పుస్తకంలో, మీరు స్వయంగా చూస్తే ఉన్నది లేదని మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు లేదు అని అంటే ఎక్కడ లేదు, వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు, ఓం ప్రకాష్ ఎక్కడ చూసి చెప్తున్నాడు. అది మళ్ళీ ఆ కాన్ఫరెన్స్ కాల్లోనే అవుతుంటుంది కదా. కాన్ఫరెన్స్ అంటే గ్రూప్ కాల్, ఒకే ఫోన్ తోటి 4-5 ఆ రకంగా అప్పుడే తేటతెల్లం అయిపోతుంటాయి కదా, ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు, దయానంద సరస్వతి తప్పు మాట్లాడుతున్నాడా, ఓం ప్రకాష్ తప్పు మాట్లాడుతున్నాడా అని తేలిపోతుంటాయి కదా. అది హిందీలో చూడలేకపోయాను ఆచార్య. తెలుగులో మాత్రం ఉంది. వివాహ సంస్కారం, గర్భధాన సంస్కారంలో ఉంది. అది చెప్పలేకపోయాను ఆచార్య, మర్చిపోయాను. మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? హిందీలో ఒకటి ఉంది, తెలుగులో ఒకటి ఉంది. నా దగ్గర అయితే దాదాపుగా నా పుస్తకాలు 5-6 వేల పైన ఉన్నాయి. ఇప్పుడు 5-6 వేలు అన్ని మూటలు, సంచులలో మూటలు ఎట్టడబడి ఉన్నాయి. దాంట్లోకి తీయడం కష్టం. మీ దగ్గర 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రసంగం జరుగుతుంది? ఓం ప్రకాష్ చెప్తూనే ఉన్నాడు కదా, చూడాలి కదా. సరే, ఒక రోజు అంటే సమయం దొరకలేదు, 2వ రోజు సమయం దొరకలేదు, 3వ రోజు దొరకలేదు, 4వ రోజు కూడా దొరకదా. అది మనం ఎంత తాపత్రయపడుతుంటే దాని గురించి వెంటబడితే, ఇప్పుడు ఇవాళ ఒక మనోరంజనంగా శ్యామలయ్య గారు చెప్తున్నారు ఏంటంటే, మజ్జిగను కాచి పెరుగు చేసి వేడి చేస్తే నెయ్యి వస్తుందని అన్నారు. మజ్జిగను కాచి పెరుగు చేసి, అర్థమవుతుందా శ్యామలయ్య గారు? మజ్జిగను ఎవరు పాలను కాసి చేస్తే మీరు మాట్లాడింది అలా మాట్లాడారు, అందుకని మనోరంజనం అన్నారు. అందుకని మనం ఏదైనా చూస్తే ప్రామాణికంగా ఉండాలి, ఉన్నప్పుడే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఇదంతా కాలక్షేపం. అవసరానికి ఒక మాట, మరి ప్రామాణికమైనది ఇంకొక మాట. ప్రామాణికమైనప్పుడు మునిగారు అంటుంటారు కదా, వారికి ఇక్కడ మనసు లేకుండా ఉండి మాట్లాడుతుంటది ఏంటంటే, యూట్యూబ్లో ఎంతో మంది చూస్తుంటారు, వాళ్లకు అర్థం కాదు కాబట్టి నేను ప్రశ్న, వాళ్ళ గురించి మీకు ఎందుకు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీరు స్వయంగా అర్థం చేసుకుంటారు. అది రహస్యం ఇంతే. అందుకని ఇంకొకరి గురించి చేసేది కాదు, మనం పట్టుకుంటే చాలు. మనం పట్టుకుంటే ఇంకెంతో మందికి చెప్పగలుగుతాం, మన సంపర్కంలో ఉన్న వాళ్ళందరికీ మనం చెప్పగలుగుతాం. ఇంకా సాయంకాలం ప్రభాకర్ గారు మీరు అడిగినటువంటి ప్రళయం ఏంటంటే, ప్రళయం గురించి చర్చ వచ్చిందని, ప్రళయం దేన్ని చూపిస్తున్నాడు భగవంతుడు అని అంటే, సూర్యాస్తమయ సమయం నుంచి మొదలుకొని మధ్యరాత్రి వరకు ఇది ప్రళయం. అంటే ప్రళయం ఏంటంటే, వెలుతురును కనుమరుగు చేసి చైతన్య ప్రాణులనన్నింటినీ నిద్రపుచ్చి
ఇక్కడ ఏదీ లేదు, అంతా చీకటి అనేటువంటిది ప్రళయం నాటి అవస్థను చూపిస్తున్నాడు. మళ్ళీ మధ్యరాత్రి 12 తర్వాత క్షణం నుంచి మళ్ళీ ఈ దినమును ప్రారంభించి చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ ప్రారంభించేటువంటిది సృష్టి. అందు గురించి ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే ఏంటంటే, ఈ కనబడే ప్రతి వృక్షము యొక్క జీవితము భూమి లోపల కనబడని దగ్గర ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఎవరైతే ప్రాణులకు బ్రతికి ఉంటున్నామో శరీర ధారణ చేసి, మన జీవితం ప్రారంభమైనటువంటిది గర్భాధానమైన క్షణము నుంచి, ఆ గర్భములో ఎదుగుతున్న ఫలదీకరణ చెందుతున్న పిండము నుంచి ఈ యొక్క అసఫలమైనటువంటి వారు చనిపోయేటువంటి స్థితి వరకు, జీవితం ముగించే వరకు ఈ జీవితం ప్రారంభమైంది కనబడని తల్లి గర్భములు. అక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది. కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే, పుట్టినరోజు అని చేసుకుంటారు. ఎక్కడ పుట్టినరోజు? తండ్రి గర్భం నుంచి పుట్టినరోజా? ఆత్మ అయితే తండ్రి గర్భం నుంచే వస్తుంది. మరి అక్కడికి వెళ్ళి పుట్టినరోజా? ఈ తల్లి గర్భంలో ఫలదీకరణగా దేహధారణ చేసుకొని ఈ యొక్క బయటకు వచ్చి మనకు కనబడినప్పుడు అని పుట్టినరోజు చేసుకుంటారు. కానీ జీవితం ప్రారంభమవుతున్నది అక్కడే. అర్థమవుతుందా? జన్మించినాకనే అందరికి తెలుస్తుందా? జన్మించడం ఇప్పుడు అంటే తండ్రిని పట్టించుకోకుండానా? ఇప్పుడు అంతరార్థం తెలియదు. ఆగండి. ఇప్పుడు తండ్రిని లెక్క చేయకుండా ఉండడమా? తండ్రిని లెక్క చేయకపోవడం అంటే తండ్రి శరీరం నుండి శుక్రకణము విడుదలై రావడము, తల్లి నవమాసాలు మోసి పడేటువంటి అవస్థను లెక్క చేయకుండడం. మనకు కనబడినప్పుడే పుట్టినరోజు అంటే తల్లిదండ్రులు లేకుండానే మనం పుట్టామా? అర్థం చేసుకోండి. మన జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? జీవం ఎక్కడ పోసుకుంటున్నాము? అందుకని ఇదంతా భగవంతుడు చెప్తున్నటువంటి రహస్యం. దయానంద సరస్వతి వ్యాఖ్యానించి చూపిస్తున్నటువంటిది. ఇప్పుడు మన జీవితాన్ని చూడమని చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఈ అగ్నిహోత్రం ద్వారా మన జీవితాన్ని చూడండి. మనం ఎక్కడ జీవం పోసుకుంటున్నాము? అగ్నిని తీసుకురావడం ఏంటి? ఇవన్నీ ఈ యొక్క జనసామాన్యులతోటి చర్చ చేసేటువంటివి కాదు. ఇవన్నీ విద్వాంసులు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అది సమాజంలో ప్రజలకు చెప్పాలి. అక్కడ అర్థమవుతుంటది. కానీ విద్వాంసులకు ఎవరికి తీరిక లేదు. కారణం ఏదైనా కావచ్చు. మనం వాళ్ళను దోషులుగా అనడానికి లేదు. కాకపోతే 100కు 100% ఇది విద్వాంసుల తప్పిదమే, వారి అజాగ్రత్తయే. ఎందుకంటే శాస్త్రంలో ఇప్పుడు ఓంప్రకాష్కి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ విషయం? ఓంప్రకాష్ దగ్గర ఉన్నటువంటి వేదమే వారి దగ్గర ఉంది కదా. ఓంప్రకాష్ దగ్గర ఉన్నటువంటి సత్యార ప్రకాశం సంస్కార విధియే వాళ్ళ దగ్గర ఉన్నది కదా. మరి అలాంటప్పుడు వీరు చెప్తున్నారు, వారు చెప్పట్లేదు అని అంటే అర్థమవుతుంది కదా. అంతేగాని వాళ్ళు లోతుగా ఆలోచించలేదు, అర్థం చేసుకోలేదు. వాళ్ళని వ్యక్తిగతంగా దోషం పట్టడం కాదు. కాకపోతే ఇవి సామాజిక వ్యవస్థలోకి వచ్చి సంఘ సంస్కర్తలుగా ఒక విద్వాంసు వస్తున్నారు కాబట్టి అక్కడ తప్పు పట్టాల్సింది. ఎందుకంటే మరి శాస్త్రంలో ఉన్నది ఎందుకు చెప్పట్లేదు? అది వేదంలో ఉన్నది ఎందుకు చెప్పట్లేదు? అది అంతే. అందుకని ఈ వరలక్ష్మమ్మ గారు చెప్పుడు మాటల మీద ఎక్కువసేపు ఉండకూడదు. ఎప్పుడైతే మనకు ప్రామాణికంగా బండ గుర్తుగా కుండబద్దలు కొట్టినట్టుగా మనకు నమ్మకం కలిగినప్పుడే మనం బయటకు చెప్పాలి. చూడు, ఇక్కడ వేదంలో ఉన్నది కదా. ఓంప్రకాష్ ఆయనది కాదు కదా. ఆగండి, మధ్యలో రాకండి. ఈ ఓంప్రకాశం తనది చెప్పట్లేదు. ఇదిగో వేదంలో ఉన్నది కదా. యజుర్వేదం 3వ అధ్యాయం 9వ మంత్రంలో ఉంది కదా. సత్యార ప్రకాశం 4వ సంలసంలో ఉంది కదా.
సంస్కార విధి, వివాహ సంస్కారం, గర్భాధాన సంస్కారంలో ఉంది కదా. ఇది మనం చూసినప్పుడు చెప్పొచ్చు. లేదంటే ఓం ప్రకాష్ గారు చెప్తున్నారండి. ఓం ప్రకాష్ ఎవరండి చెప్పడానికి? ఇది ఓం ప్రకాష్ ఇది కాదు కదా. వైదిక సిద్ధాంతం ప్రచారం చేస్తున్నప్పుడు వైదికం అంటే వేదంలో ఉన్నది చెప్పడం వైదికం. మరి ఆర్య సమాజం దయానంద సరస్వతి పేరు తీసుకుని చెప్తున్నప్పుడు దయానంద సరస్వతి ఆ విషయాన్ని చర్చించాలి. లేదంటే ఓం ప్రకాష్ తన పప్పులు ఉడికించుకోవడానికి మిమ్మల్ని తప్పుదోవ పట్టించినట్టు అవుతుంటది కదా. రజనీ అమ్మ గారు అర్థమవుతుందా? నేను తీసుకుంటే ఆలోచిస్తున్నాం ఆచార్జీ చెప్పారని. మీరు నిర్ణయం ఇంత చెప్పినా కూడా మళ్ళీ అబద్ధమే మాట్లాడుతున్నారు, మళ్ళీ తొందరపడుతున్నారు. మీ దగ్గర వేదం ఉంది, 4 వేదాల చతుర్వేద సంహిత ఉంది, సత్యార ప్రకాశం ఉంది. కనీసం అందులో చూసారా? అప్పుడే మాట్లాడాలి, చూసిన తర్వాతనే మాట్లాడాలి. నిన్న పుష్పమ్మ గారు అడిగేది ఏంటంటే, మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలు అడగండి అన్న. ఇప్పుడు అడిగితే ఏంటంటే, మరి మీరు చూసుకుని రాలేదు, నిన్న చూసుకుని రాలేదు, ఇవాళ చూసుకుని రాలేదు. చూస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు పుష్పమ్మ గారు చెప్పాల్సింది ఒకటి, చెప్తున్నది ఒకటి. మన ప్రసంగం ఏంటి? సాయంకాలీన 3వ ఆహుతి గురించి చర్చ. వారు ప్రమాణం ఏం చెప్తున్నారు? యజుర్వేదము 9వ మంత్రం, 10వ మంత్రం. 10వ మంత్రంతో సంబంధం ఏంటి? అంటే ఆచార్య 2 ఉన్నాయి కలిపి, అందుకే ఇవి 3 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి అని మొత్తం చెప్పడానికి అలా చెప్పండి. అమ్మగారు చెప్పాల్సింది ఏంటంటే, ప్రాతకాలీన మంత్రాలు, సాయంకాలీన మంత్రాలు, సాయంకాలీన మంత్రాలు 4, ప్రాతకాలీన మంత్రాలు 4. ఈ మంత్రములు మూలంలో వేదంలో యజుర్వేదము 3వ అధ్యాయం 9వ మంత్రం, 10వ మంత్రంలో ఈ 4 మంత్రాలు ఉన్నాయి. ప్రాతకాలం అయితే 4 మంత్రాలు ఉన్నాయి, సాయంకాలం 3 మంత్రాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ప్రమాణం చెప్పాలి. మీరు కావాలంటే వేదంలో చూడండి, యజుర్వేదం 3వ అధ్యాయం 9వ మంత్రం, 10వ మంత్రం. కానీ ఇప్పుడు మన ప్రసంగం ఏంటంటే, సాయంకాలీన 3వ ఆహుతి చర్చ 9వ మంత్రంలోనే ఉంది, 9వ మంత్రంలోనే చూడాలి. అలాగా శ్యామలయ్య గారు, నాకు అర్థమైతలేదు అని అంటే, మీ దగ్గర 2 సత్యార ప్రకాశాలు, ఆ సత్యార ప్రకాశాన్ని మీరు చూడాలి కదా. మీరు చూసినప్పుడే కదా మరి అర్థమవుతుంది. ఆ పుస్తకాలు అక్కడ ఉంటే మీరు యజ్ఞం చేయకపోతే మీకు ఎలా అర్థమవుతుంది? మనం చేయాలి, పుస్తకం చూడాలి. ఇప్పుడు ఓం ప్రకాష్ను మీరు పట్టుకోవడానికి కేవలం చెప్పుడు మాటలతో రోజు శ్రద్ధతో వస్తున్నారే తప్ప, ఇతను చెప్పింది ఎంతవరకు ప్రామాణికం అనేటువంటిది ఏ పుస్తకాలలోనైతే చెప్తున్నారో, వేదమని, సత్యార ప్రకాశం, సంస్కార విధి అని, దాంట్లో మీ వద్ద ఉన్నంత వరకు అయితే మీరు చూడాలి కదా. చూసినప్పుడే అది తెలుస్తుంటది. 4వ సముల్లాసంలో, చతుర్థ సముల్లాసంలో చూస్తున్నాం ఆచార్జీ. మీరు చెప్పింది తెలుసుకుంది ఉన్నది, బుక్ మా దగ్గరనే ఉంది ఇప్పుడు నా దగ్గర. అదే వివాహ ప్రకరణంలో రండి. వివాహ ప్రకరణంలో ఆ విషయం ఉంటుంది. గాయత్రి అమ్మగారు పుస్తకం మన దగ్గర ఉన్నప్పుడు మీరు మీ భాగ్యలక్ష్మి గారు మీరు గ్రూపుగా పోతుంటారు, చాలా మంచిది. అది ఒక చెరగని ముద్రగా ఆ ఎదుటి వారి మనసులో హత్తుకుపోతుంటాయి. మీరంతా ఒక సమూహంగా ఉండి, ఒక గ్రూపుగా ఉండి మంత్రాలు చదవడం, ప్రవచనం చెప్పడం, కలిసిపోవడం, కలిసి రావడం. అలాంటప్పుడు ఇక్కడ చెప్పేటువంటి విషయాలను మీరు వినడానికి వస్తున్నప్పుడు మీరు కూడా చూడాలి. మీ దగ్గర కూడా వేదం ఉండాలి, మీ దగ్గర సత్యార ప్రకాశం ఉండాలి, మీ దగ్గర సంస్కార విధి ఉండాలి. దాంట్లో సత్యాద ప్రకాశం ఉంది, మళ్ళీ సంస్కార విధి ఉంది ఆచార్య, ఉన్నాయి ఆచార్య. మరి ఆ విషయం చెప్పాలి కదా. ఇప్పుడు ప్రశ్న అడిగినప్పుడు చెప్పాలి, రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో కూడా అందరు వింటుంటారు. కాబట్టి మనము ఏదైతే విషయం ఏ విషయమైనా సరే, ఓం ప్రకాష్ చెప్పేటువంటి ప్రతిదీ, ఓం ప్రకాష్ దగ్గర మీరు ఎన్నైనా ప్రశ్నలు వేయండి, ఓం ప్రకాష్ దానికి సమాధానం చెప్తాడా చెప్పడా అది ఆయన ఇష్టంగా, ఆయన విద్యత మీద వదిలేయాలి. కానీ ప్రశ్నలు మాత్రం వేయాలి. మనకు విషయం కావాలి, మనం తప్పుదోవ పోవద్దు, మనం సరైన దిశలో కావాలి, మనం వేదంనే పట్టుకోవాలి, భగవంతుడిని అనుసరించాలి. భగవంతుడిని కాకుండా వేరే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మనకొద్దు. అర్థమవుతుందా సువర్చనమ్మ గారు, ప్రభాకర్ గారు? అవునా సార్, అది వాస్తవమే, అది ఆ విధమే కరెక్ట్, నిజమైంది. ప్రామాణికంగా పోతేనే
మనం సంఘటితం అవుతుంటాం, ఆర్య సమాజం నిలబడుతుంటది, వైదిక ధర్మం ప్రచారం అవుతుంటది. అంతేగాని ఒక ఓం ప్రకాష్ తన వ్యక్తిగతంగా చెప్పుకునే అది ఆయన కాలక్షేపం. అది వైదికానికి పనికిరాదు, ఆర్య సమాజానికి పనికిరాదు. దేవుడితో సంబంధం ఉండదు, దయానందంతో సంబంధం ఉండదు. దేవుడి పేరు, దయానందుని పేరు, వైదికం పేరు, ఆర్య సమాజం పేరు తీసుకుంటున్నాడు అంటే ఆ యొక్క సాహిత్యంతో సంబంధం ఉండాలి. అక్కడ చెప్పిన విషయాలు ఇక్కడ చెప్పాలి. ఇక వేదంను పుష్పమ్మ గారు ఇంకా చెప్పండి. వేదములో యజుర్వేదము 3వ అధ్యాయం 9వ మంత్రంలో మూడవ మంత్రం సాయంకాలీన 3వ మంత్రమును వేదములో చెప్పలేదు. దయానంద సరస్వతి దాన్ని అర్థం చేసుకున్నాడా చేసుకోలేదా? దయానంద సరస్వతి అర్థం చేసుకున్నాడు అన్నట్టు మనకెలా తెలుస్తుంది? పుష్పమ్మ గారు. ఓ మాతాజీ, ఇక్కడ వివాహ సంస్కారంలో, గర్భధాన సంస్కారంలో రాశారు. అందుకు అది ఇప్పుడు మర్చిపోయాను, చెప్పలేకపోయాను ముందుగా. అలా చెప్పడం రావాలి. అది అర్థం మీరు ప్రామాణికంగా చూపిస్తున్నారు కాబట్టి గట్టిగా నమ్ముతున్నాం ఆచార్య. మీరు అదే మహర్షి దయానందుల వారు చెప్పిన విధంగా మీరు చూపించారు కాబట్టి వైదిక సంధ్య ఇలా చేయగలుగుతున్నాం ఆచార్య. ఎక్కడైనా సరే మళ్ళీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సత్యార ప్రకాశాన్ని సంస్కార విధిని దూరం పెట్టండి. నిత్యకర్మ విధిలో సాయంకాలం మన చేత అగ్నిహోత్రం చేయిస్తున్నాడు కదా, చేయించేటప్పుడు ఆ 3వ ఆహుతి ఇచ్చే ప్రకరణంలో చెప్తున్నాడు ఏంటంటే, మొదటి మంత్రాన్ని మనసులో చదువుకొని బయటకు స్వాహ అని చెప్పమని అంటున్నాడు. మొదటి మంత్రాన్ని ఎందుకు చదవాలి? 2వ దాన్ని 4వ దాన్ని ఎందుకు చదవకూడదు? మరి మొదటి మంత్రాన్ని మళ్ళీ ఎందుకు చదవాలి? ఒకసారి అయితే భగవంతుడు చెప్పిండు కదా, దయానంద సరస్వతి మళ్ళీ ఎందుకు చదవమంటున్నాడు? ఇక్కడే రహస్యం ఉన్నది అన్నట్టుగా. ఎందుకు అంటే మన జీవితం ఇందులో ఉందా? కొంచెం ఓపిక పట్టండి అమ్మగారు, వరలక్ష్మమ్మ గారు. మళ్ళీ ఎందుకు చదవమంటున్నాడు అంటే, ఇక్కడ ఏదో కొత్తది ప్రారంభం అవుతుంది. ఈ మొదటి ఆహుతి, పుష్పమ్మ గారు, మొదటి ఆహుతి జ్యోతిరగ్ని స్వాహ అని అంటే రాత్రి కాలం ప్రారంభం అవుతుంది అని భగవంతుడు చెప్పినప్పుడు, దయానంద సరస్వతి 3వ దగ్గర కూడా అదే మంత్రం చదవమంటున్నాడు అంటే, మరి దయానంద సరస్వతి తప్పుగా అర్థం చేసుకున్నాడా, లేదా దయానంద సరస్వతిని మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? ఏంటి కారణం? ఏంటంటే ఇక్కడ మన జీవితం ప్రారంభం అవుతుంది. భగవంతుడేమో సృష్టి వ్యవస్థ ఇక్కడ ఇప్పుడు ప్రళయం తర్వాత, ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్తున్నారు కదా, సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, ఏది లేదు. అటువంటి ప్రళయం తర్వాత స్థితి నుంచి వేదం చెప్తున్నటువంటి నా సత్ ఆసీత్ నా అసత్ ఆసీత్, సత్తు లేదు అసత్తు లేదు, అటువంటి స్థితి నుంచి ఆ యొక్క ప్రగాఢమైనటువంటి అంధకారంలో ఈ యొక్క సృష్టి వ్యవస్థ ప్రారంభమైంది. ఇది ప్రగాఢమైనటువంటి కటిక చీకటిలో ప్రారంభమైంది అని అంటే దీనికి ప్రమాణం ఏంటి? విత్తనాన్ని మనం వెలుతురు నుంచి తీసుకెళ్లి మన చేతితోటి భూమి లోపల పెట్టి మట్టి కప్పాం. అక్కడికి ఆ చీకటిలోంచి అది మొలుసుకుంటూ వస్తుంది. గర్భాధానంలో 4 గోడల మధ్య పురుషుడు తన శుక్రకణాన్ని స్త్రీ యొక్క గర్భాశయంలో స్థాపింపజేస్తే అక్కడ ఆ శుక్రకణం స్త్రీ యొక్క రజస్సుతో కలిసి ఫలధీకరణ చెంది పిండముగా అయి ఆ కటిక చీకటి నుంచి బయటకు వస్తుంది. పక్షి జాతి దాని మీద ఎక్కి తల మీద ఉన్నటువంటి జుట్టును గట్టిగా లాగితే లోపల రజవీర్యాలు 2 విడుదలై అండరూపం ఏర్పడుతుంది, గుడ్డు రూపం ఏర్పడుతుంది. ఆ గుడ్డు బయటకు వచ్చిన తర్వాత కనబడ్డటువంటి ఆ గుడ్డును పొదిగి పక్షి జాతి పిల్లలను కంటుంది. ఆ కటిక చీకటి, ఆ చిమ్మని చీకటి నుంచి వస్తుంది జీవితం. దయానంద సరస్వతి జీవితం గురించి చెప్తున్నాడు, పరమాత్ముడు సృష్టి గురించి చెప్తున్నాడు. సృష్టి ప్రారంభమైంది అప్పుడే, జీవితం ప్రారంభమైంది అప్పుడే. ఇది అర్థం చేసుకోవాలి.
కనపడుతుందా? కటిక చీకటి నుండి వెలుగులోకి వస్తుంది జీవితం. కనపడుతుంది సార్. అదే అంటే దుఃఖములోంచి సుఖము వైపు, దుఃఖములోంచి సుఖము వైపుకు, దుఃఖం నుంచి ఆనందము వైపుకు, బాధ నుంచి సంతోషము వైపుకు, అంధకారం నుండి వెలుతురు వైపుకు. సువర్చనమ్మ గారు అలా కూర్చుండకండి. ఏంటిది అంత? అర్థమవుతుంది ఆచార్య. బట్ విత్తనం భూమిలో నుండి అంకురించి పైకి వస్తున్నట్టు ఇదంతా భగవంతుడు మనకు జ్ఞానోదయం కల్పిస్తున్నాడు, తన యొక్క సృష్టి వైవిధ్యాన్ని నేర్పిస్తున్నాడు. మనము కేవలం గుడ్డిగా ఉన్నాడా అంటే ఉన్నాడు, లేదంటే లేడు. సమాజంలో అంటుంటారు కదా, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడు. ఆ అజ్ఞానాన్ని తుడిచిపెట్టడమే ఇటువంటి విజ్ఞానాన్ని నేర్పించడం. నాను అని ప్రకటిస్తున్నాడు భగవంతుడు. నేను ఉన్నాను మౌనంగా ప్రకటిస్తుండదు, గ్రహించడం రావాలి అని. అంతే అంతే. అంటే ఇప్పుడు రజనీ అమ్మగారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కాని సమస్యతో మనం పోరాడే కంటే అక్కడ మౌనంగా ఉండడం, మౌనమే సరైనటువంటి సమాధానం. సమయానికి మనకు కనువిప్పు కల్పిస్తుంటది, సమాధాన పరుస్తుంటది. మౌనమే శరణ్యం అని అంటారు, అదేనా? అంతే. ఇప్పుడు ఈ యొక్క యవ్వన దశలో వైవాహిక వ్యవస్థలో ఈ యొక్క పుష్పవతి కావడం ఏంటి, పుష్పవతి కావడం ఏంటి, గర్భము ఫలదీకరణ చెందడం ఏంటి, ప్రసవించడం ఏంటి, ప్రసవమైన తర్వాత శిశువును ఆలన పాలన దగ్గరుండి చూసుకోవడం ఏమిటి, ఇదంతా మౌనంతో కావలసినటువంటిదే. మౌనమే అవసరమా? ఇక్కడ ఇంకేమైనా కావాలా? పోరాడాలా? మౌనమే ఆచార్య. అందుకే సహనం నేర్పిస్తున్నట్టు. పోరాడడానికి అవకాశం లేదా? అంతే అంతే. అందుకని ఇదంతా మనకు సహనం, మౌనం నేర్పించడం అన్నమాట. అందుకే దీని యొక్క ఉపనిషత్తులో శ్లోకం మీరు గుర్తుండే ఉండొచ్చు. బాలో గురుః వృద్ధః శిష్యః వృక్షతటోర్మూలే మౌనం తస్య వ్యాఖ్యానం చిన్నస్తు సర్వ సంశయాః. బాలుడైనటువంటి గురువు, వయోవృద్ధుడు, తెల్లని యొక్క వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి, పండు ముసలితనంలో ఉన్నటువంటి శిష్యుడు, ఊడలు దిగినటువంటి, ఊడలను చాచుకున్నటువంటి ఆ చెట్టు కింద, ఊడల మర్రి చెట్టు కింద వారి సంశయాలతో శిష్యుడు కూర్చున్నాడు గురువు దగ్గర. గురువు గారు శిష్యుని యొక్క సంశయాలకు సమాధాన పరుస్తున్నాడు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే గురువు మౌనంగా సమాధాన పరుస్తున్నాడు, శిష్యుని యొక్క సందేహాలన్నీ పటాపంచలైపోతున్నాయి. అర్థమవుతుందా? అవుతుంది. అందుకని ఇక్కడ మౌనం చాలా శ్రేయస్కరం. మనకు భగవంతుడు కూడా చూపిస్తున్నటువంటి ఏంటంటే బాల్యంలో ఎంతైతే చిచ్చర పిడుగులాగా అల్లరి చిల్లరగా ఉంటుంటామో, ఎంతెంత ఎదుగుతుంటామో అంతంత మనల్ని మౌనంగా, శాంతిగా, ప్రసన్నవదనంగా, యవ్వన దశ నుండి ప్రౌఢ దశ నుంచి వృద్ధాప్య దశ నుంచి క్షతవిక్షతమైనటువంటి రోగాల స్థితిలో, గాయమైనటువంటి స్థితిలో, మరియు మరణాసన్న దశలో ఎట్లా మౌనంగా తీసుకొస్తున్నాడా లేదా భగవంతుడు?
మౌనంగా తీసుకొస్తున్నాడు ఆచార్యజీ, మౌనంగా తీసుకొస్తున్నాడు, కానీ తిండి కూడా కారణం అవుతుంది. అవన్నీ మౌనంగా ఆ రకంగా ఉండాలంటే తిండి కూడా కారణమే ఉంటది. మీరు మళ్ళీ వేరే పోతున్నారు. ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడేమో నేరుగా పేగుబంధం ద్వారా వారికి తిండి ప్రాప్తింపజేస్తున్నాడు భగవంతుడు. ఈ రహస్యము చెట్ల మీద తొడిమలతో వేలాడుతున్నటువంటి కాయలకు ఆహారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? చెట్ల నుండి వస్తుంది. అదే విధంగా గర్భంలోనేమో పేగు ద్వారా, బయటకు వచ్చిన తర్వాత చనుబాల ద్వారా, బాల్యంలో ఉగ్గన్నము అవి మనం ఏ ఆహారం ఇస్తే ఆ ఆహారము, చిన్న పిల్లలు బాల్యంలో ఎలా అయితే తింటున్నారో వృద్ధాప్యంలో మరణాసన్న దశలో క్షతవిక్షతమై హాస్పిటల్లో ఊపిరాడని దశలో పైపు తోటి తినబెట్టేది ఏదైనా ఆహారమే కదా. ఆ దశ వేరు, ఆహారం తినే వ్యవస్థ వేరు. మనం ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు తప్పుడు ఆహారం తిన్నప్పుడు తప్పుడు భావాలు మారడం అది వేరు. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే గర్భంలో ఎదిగే పిండము ఆహారం తింటుంది. బాల్యంలో శిశువు తల్లిపాలతోటి ఆహారం తీసుకొని ఎదుగుతున్నాడు. ఉగ్గన్నం తిని మామూలుగా కొంచెం అన్నము, పండ్ల రసాలు, తేనె అవి తిని ఎదుగుతున్నాడు. ఎంత తిన్నా కూడా బాల్యంలో ఉన్నటువంటి దుందుడుకుతనము, ఉచ్ఛృంఖలత, చపలత్వం, చంచలత్వం, అల్లరి చిల్లరి తనం ఈ వృద్ధాప్యంలో వచ్చేసరికి సద్దుమణిగి ఒదిగిన వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇది. అందుకని ఇక్కడ మన ప్రకరణంలో 3వ ఆహుతిని అర్థం చేసి, అంటే మన ఈ 3వ ఆహుతి అనేది కాదు. మనకు మొట్టమొదట భూర్భువ స్వహ అనేటువంటిది అర్థం కావాలి. దాంతో దీపమే ఎందుకు వెలిగించాలి, ఆ నిప్పునే ఎందుకు వెలిగించాలి అది అర్థం కావాలి. ఆ తర్వాత సమిధలే, ప్రతిదీ మనం ఇంత లోతుగా అర్థం చేసుకుంటూ పోతే అక్కడ ఆ లోతైనటువంటిది అర్థమైనప్పుడు మన జీవితాన్ని సవరించుకుంటే అక్కడ మనలో మార్పు వస్తున్నది. తద్వారా అగ్నిహోత్రం సార్థకం అక్కడ. అంతేగాని ఓం స్వాహ పూజనీయ ప్రభు ఉద్యోగ శాంతి వైదిక ధర్మకి ఇంత మాత్రానికే కాదు. ఇప్పుడు ఇతరులది చూసుకుంటే ఏంటంటే పరలోకమానంద నా తండ్రి ఈ పాపాలను క్షమించు, అమ్మ పాపాలు క్షమిస్తున్నది అంత మంచి, ఇంతవరకే. ఈ అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి వాళ్ళు నమాజ్ చేస్తున్నారు, లక్ష్మణ అని చెప్పేసి వాళ్ళు రోజుకి 5 సార్లు చేసేటువంటిది ఏంటంటే ప్రార్థన చేయడం వరకే. ఆ ప్రార్థనను ఆ దేవుడు అల్లా వినాలా వినకూడదా, విన్న తర్వాత వీళ్ళని కనికరించకూడదా, అది దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. దాంతో వీరికి సంబంధం లేదు. కానీ ఇక్కడ భౌతికంగా జనాలు చూసేటందుకు ఆర్భాటం లేక, జాతర లేక ఏదో చేసి ఏమో చేస్తున్నారు అన్నట్లు ఒక ఫీలింగ్ కానికి అదంతా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అది ఆ యొక్క భావోద్వేగ స్థితిని తీసుకురావడం, ఎమోషనల్ గా వారిని తయారు చేయడం వేరు. ఈ ఎమోషనల్ భావోద్వేగాలను పక్కన పెట్టి సైంటిఫిక్ గా సైన్స్ గా మన జీవితానికి ఉపయోగపడేటువంటిదే మనకు ఉపదేశించి చేయడం వేరు. ఈ యొక్క వైదికం ఏంటంటే మన జీవితానికి కావలసినటువంటి జ్ఞానోదయం అనేటువంటిది ఈ వేదం ద్వారా భగవంతుడు చెప్తున్నటువంటిది. దానిని దయానంద సరస్వతి చెప్తాడు. మనకు ఉపయోగపడనిది ఏది లేదు, అంతా మనకు ఉపయోగపడేటువంటిదే. అందుకే చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇట్లా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ పోతే అప్పుడు అర్థమవుతుంటది. వీటి కోసం కొంత సమయం మనం కేటాయించాలి. సమయం కేటాయించి వినడమే ఈ వివాహాది శుభకార్యాలు, ఈ యొక్క బంధుత్వం రూపంలో అక్కడికి రావడం, ఈ యొక్క వివాహంలో చెప్పేటువంటి ప్రతి ప్రతిజ్ఞను, ప్రతి విషయాన్ని వినడం. దయానంద సరస్వతి రాస్తున్నది ఏంటంటే టిప్పణి ద్వారా, పురోహితుడు వివాహం చేయిస్తున్నప్పుడు అక్కడ చదివే మంత్రాలు కానీ, అక్కడ చేసే ప్రతిజ్ఞలు కానీ
ఇతర బంధువర్గం, ఇరు వర్గాల బంధువర్గం ఎవరైతే ఉన్నారో కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఆలకించాలని చెప్పి రాశాడు. చూసారా పుష్పమ్మ గారు? తెలుగులో ఉందా ఆచార్య? వివాహ సంస్కారంలో రాశాడు. మళ్ళీ సంస్కార విధి సామాన్య ప్రకరణం, యజ్ఞ ప్రకరణంలో రాశాడు. ఈ యొక్క మంత్రాలను చదవడము, మిగతా వారు మంత్రాలు రాని వారు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో వినాలి. ఆలకించినప్పుడే అది అర్థమవుతుంది. అట్లా ఈ యొక్క మూడవ ఆహుతి మౌనం. ఇది మూడవ ఆహుతి ఇంత అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ సృష్టికృతి, ప్రజాపతి ఆహుతి అలా ఓం ఆచార్యజీ, ఈ మూడో ఆహుతిలో మొదటి ఓం, తర్వాత చివర స్వాహ, అది రెండేనా పలికేటి? అంతే అంతే. ఓం ఎందుకు అని అంటే భగవంతుడే ఇదంతా నడిపిస్తున్నాడు కాబట్టి, ఆ భగవంతుని వల్లనే మనకు జీవితం లభిస్తుంది కాబట్టి, భగవంతుని వల్లనే సృష్టి కార్యం జరుగుతుంది కాబట్టి. స్వాహ ఎందుకు అని అంటే మనం ద్రవ్యాన్ని సమర్పిస్తున్నాం, దానికి మనం అంకితం అయిపోతూ ఉన్నాం. దీంట్లో మన వ్యక్తిగతం ఏమీ లేదు, ఆ పరమేశ్వరుడు చేయించేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని చెప్పేసి. అందుకే భగవంతుడు కూడా దృష్టాంతాన్ని చూపిస్తుంటాడు కదా. చిన్నపిల్లలు, చంటి పిల్లలు, వాళ్ళకు మాటలు రావు. ఏదైనా అర్థం కాని విషయాన్ని మనం గట్టిగా చెప్తే వాళ్ళు ముఖంలో ముఖం పెట్టి, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. గమనించారా శ్యామలయ్య గారు? వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమైనప్పుడు కరెక్ట్ చూస్తారు అన్నట్లా. ముఖంలో ముఖం పెట్టి, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. మనకే ఏంది ఇట్లా చూస్తున్నారు అన్నట్టుగా మనకే భయం వేస్తుంది, నవ్వు వస్తుంటది అన్నట్టు. గమనిస్తారా? చాలా తీక్షణంగా చూస్తుంటారు. అది అట్లా భగవంతుడు చూపిస్తున్నాడు. అందు గురించి ఇది అడగాలి, తెలుసుకోవాలి. సరే, ఇంతవరకు చాలు. బట్ ఎందుకంటే దీంట్లోనే ఇంకా కాలక్షేపం అవుతుంది కాబట్టి ముందుకెళ్దాం. ఇది రేపటి నుంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్దాం. బ్రహ్మ సాక్షాత్కారం గురించి వస్తున్నది, చాలా జాగ్రత్తగా వినండి. మన ఇంటిలో మంచి సాహిత్యం పెట్టుకోవాలి. సాహిత్యం ఉంటే, మంచి పుస్తకాలు ఉంటే మనం చదువుకోవడం మన పిల్లలకు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మన ఇంటిలో ఈ యొక్క వస్తువు సంగ్రహం చేసే ఈ యొక్క సాహిత్యం పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది అభిప్రాయం. ఈ చతుర్థ సముల్లాసంలో త్రికాల సంధ్య ఎందుకు చేరాదనే దాని గురించి కూడా ఇచ్చిండు ఆచార్య. 3 వేళల్లో సంధ్య జరగదు, సాయం ప్రాత సమయంలోనే 2 సార్లు మాత్రమే ప్రకాశానికి అంధకారానికి సంధి జరుగుతుంది. దీన్ని అంగీకరించక మధ్యాహ్న కాలంలో 3వ సంధ్యను చేసేవారు మధ్యరాత్రిలో సంధ్యోపాసన ఎందుకు చేయరు? మధ్యరాత్రిలోనూ చేయవలసిన ప్రతి జాముకు, గడియకు, గంటకు, క్షణానికి సంధి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు సంధ్యోపాసన చేస్తూనే ఉండాలి. ఇలా చేయటం అసాధ్యం. మధ్యాహ్నం సంధ్యకు ఏ శాస్త్రంలోనూ ప్రమాణం లేదు కాబట్టి 2 వేళలందే సంధ్య అగ్నిహోత్రం చేయటం సముచితం. 3వ వేళలో చేరాదు. 3 కాలాల యొక్క భేదం భూత భవిష్యత్ వర్తమానాలను బట్టి ఏర్పడింది, కానీ సంధ్యోపాసనల భేదం వల్ల కాదని త్రికాల సంధ్య గురించి ఇచ్చిండు. ఏదైనా ప్రసంగానుసారంగా ప్రసంగోచితంగా మాట్లాడితే దాన్ని చర్చిస్తే విషయ సంగతంగా ఉంటది. ఇప్పుడు ఈ విషయం వేరు, ఆ విషయం వేరు. ఇది సంధ్య గురించి కాదు కదా. అట్లా సరే, సమయం అయిపోయింది కాబట్టి అమ్మగారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం నమస్తే ఆచార్య. సర్వజ్ఞ నమో నమః. ఈ సాయంకాలీన ఆహుతుల్లో 3వ మంత్రం గురించి మౌనం ఎందుకు అనే విషయంలో లోతుగా రహస్యం వస్తుంది ఈ ఎపిసోడ్ లో. ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఈరోజు వైదిక రజనమ్మ గారు మనసా పరిక్రమ మంత్రాల యొక్క భావంతో. సర్వేభ్యో నమో నమః. అత వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం 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 ఓం
అమృతోపస్తన్నమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీశ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిశ్రమంతు నః. ఓం వాక్కు వాక్కు. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరదల కరపృష్ఠే. మార్జన మంత్రము. ఓం భూ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయో. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహా. ఓం జన. ఓం తప. ఓం సత్యం. మనస అగమర్షణ మంత్రం. ఓం ఘృతం చ సత్యం చాభిద్ద తపసో త్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అగ్నవః. ఓం సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదద విశ్వస్య మిషతో వశీ. ఓం సూర్యాచంద్రమసౌ యథా మసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథ్వీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిశ్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. మంత్రములను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకొని నిర్భయులు, సందేహరహితులు, ఉత్సాహితులు, ఆనందితులు, పురుషార్థపరులుగా ఉండాలి. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రచితో రక్షిత ఆదిత్య ఇషవతేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జన్మే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి పొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కుర చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాది ఇంద్రోరధిపతి శిరశ్చిరాజీరక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జన్మే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రతీచీదిక్ వరుణో అధిపతి హృదాకు రక్షితాన్న మిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమిషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జన్మే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలతో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపచేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదీచీది సోమో అధిపతి స్వజో రక్షిత శని ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జన్మే దద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాత విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువాది విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విస్మస్తం వో జన్మే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషయ వాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి స్మితో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో
रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मस्तं वो जम्बे दद्मः ఉత్తర దిశలో సోమం అధిపతి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాగత విద్యుత్ మెరుపుతో పంటలను రక్షిస్తున్నాడు. ఉపస్థానం మంత్రం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నీ దహాతి వేదః సన పశ్యదతి దుర్గాని విశ్వ నావేవ సింధు దురిత అగ్నిః. ఓం చిత్రం దేవానాముదదాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగత సస్తు శశ్చ స్వాహా. ఓం ఉదుత్యమం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వా పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ. హే జగదీశ్వర దయానిధే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మాణ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధి భవేన్నః. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. సర్వేభ్యో నమః. రచనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. నమస్కారం. సర్వేభ్యో నమో నమః. నమస్తే.